హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే నూనె వంకాయ చేస్తున్నాను. చూడండి, ఇది ఉల్లిపాయ కారం అన్నమాట. ముందుగానే చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ కారము. అందులోకి ఏమేమి వేసినానంటే ఉల్లిపాయలు, కారము, ఉప్పు, పసుపు, అలాగే జీలకర్ర అవన్నీ వేసేసి మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత ఇట్లా వంకాయలు నీట్గా ఇట్లా ముందుగానే కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇట్లా నూనె వంకాయకి ఎట్లా చేస్తామో అట్లా అన్నమాట. కానీ కొబ్బరి వేయకూడదు, ధనియాల పొడి వద్దు, ఓన్లీ ఉల్లిపాయ కారం మాత్రమే. అందులోకి వచ్చేసి తర్వాతకి ఎర్రగడ్డ, టమాటా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసిన తర్వాత అది వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి గరిటె కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఎర్రగా అయిన తర్వాత మనం ఇందులోకి టమాటా వేసుకుందాం. టమాటా, ఎర్రగడ్డ నీట్గా ఫ్రై అయిపోవాలి మెత్తగా. ఆ తర్వాత వంకాయలు వేసుకున్నాము. ఇది వంకాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని నీళ్ళు పోసుకున్నాము. నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేద్దాం. ప్లస్ నీళ్ళు పోసేసుకున్నాం కదా, ఇది బాగా తెరలిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకోవడం. ఇంకా గ్యాస్ ఇట్లా నీట్గా మొత్తం ఉల్లిపాయ కారంతో వంకాయ కూర, నూనె వంకాయ కూర. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ కారంతో. ఫ్రెండ్స్, వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసినాను స్టవ్ అయితే. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్.